హలో అండి. పిల్లల్ని మార్నింగ్ స్కూల్కి పంపడం ఎంత కష్టమో, ఈవినింగ్ వాళ్ళని స్కూల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చాక వాళ్ళతో పాటు హోంవర్క్స్ చేయించడం కూడా అంతే కష్టము. కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు. అండ్ ప్రతిసారి స్కూల్ నుండి రాగానే బాగానే చేసుకుంటారు వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టకుండా. అండ్ కొన్నిసార్లు ఎంత చెప్పినా వినరండి, వాళ్ళకి నచ్చిందే చేస్తుంటారు. అండ్ ఇంకా ఎట్టకేలకి వాళ్ళ హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. శ్రీహాన్ బాబుది అయితే కంటిన్యూ అవుతోంది అండ్ నిహాన్వి తల్లిది అయితే కంప్లీట్ అయిపోయింది. తల్లి ఇదే ఈ హోంవర్క్ చేసిన బుక్ ఇవ్వ ఒకసారి. చిన్ను ఇప్పుడైతే మిస్టేక్ వచ్చిందంటే దెబ్బలు పడతాయి నాన్న, మళ్ళీ ఒకసారి రీకరెక్ట్ చేసుకో. మీరు చేసింది కరెక్టేనా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చూసుకోండి. నేను చెక్ చేస్తాను, మిస్టేక్స్ వస్తే దెబ్బలు పడతాయి. ఏ నిహాన్వి ఏబిసిడీలు రాయమంటే ఎస్ ఎప్పుడు ఉల్టా రాస్తుందండి నా కూతురు. సో ఏబిసిడీలు రాయమంటే ఉల్టా రాసింది, ఎస్ ఒకటి మిస్టేక్ ఉంది. నిహాన్వి ఇలా చూడు, ఇక్కడ చూడు ఒకసారి, నా మాట విను తల్లి. ఇటు చూడు, ఇంకో ఎస్ ఉల్టా రాసావు ఇక్కడ, దీన్ని కరెక్ట్ చేయి. ఆల్ఫాబెట్స్ రెండు మిస్టేకే అవి. నాకు పేపర్ ఇచ్చేసే ఇవాళ హోంవర్క్ దగ్గర సైన్ చేస్తాను. చిన్ను బాబు నువ్వు ఫాస్ట్గా చేయాలి. ఇంకో కన్నయ్య ఒకసారి రీకరెక్ట్ చేసుకో అని చెప్పినా. ఒకసారి పెన్ ఇవ్వండి నాకు సైన్ చేయడానికి నాన్న. సో ఇట్లా ఉంటుందండి మార్నింగ్ అంతా. పిల్లల్ని పంపించడానికి ఒక హడావిడి, ఈవినింగ్ వీళ్ళని స్కూల్కి వెళ్ళి తీసుకురావడం ఇంకొక హడావిడి, స్కూల్ నుండి తీసుకొచ్చాక వీళ్ళ హోంవర్క్స్ చేయించాలి. ఇప్పుడు ఇలా ఉల్టా రాసావు కదా, ఇలా రావాలి ఎప్పుడైనా. సో స్మాలెస్ట్ రాయి దాని పక్కన. అండ్ ఏం చేస్తున్నారండి అందరు కూడా? మీ పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చారా? అండ్ మీ పిల్లలు హోంవర్క్స్ ఎలా రాస్తారు? హోంవర్క్స్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏం సతాయిస్తారా, ఇబ్బంది పెడతారా, చెప్పిన మాట వింటారా? మా పిల్లలు కొన్నిసార్లు పర్వాలేదు, కొన్నిసార్లు అయితే బాగా సతాయిస్తారు. ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి తెలియదండి. అండ్ ఇట్లా ఉంటాయి మా ఇంట్లో సిచ్యువేషన్స్. మార్నింగ్ నుండి నైట్ పిల్లల్ని తినపెట్టి పడుకోబెట్టేంత వరకు